హిందుత్వానికి నిదర్శనమైన కాషాయపు రంగు బట్టలను మోడీజీ దిష్టిబొమ్మకు వేసి దగ్ధం చేయడం అమానుషమైన చర్య అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపన సీతారామరాజు మండిపడ్డారు. శ్రీరాముడికి ప్రతీక అయిన కాషాయపు రంగు వస్త్రాలను తొడిగి దగ్ధం చేయడం ఇది హిందుత్వానికి తీరని మచ్చ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని సీతారామరాజు ఫైర్ అయ్యారు. లేకపోతే ఈ భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో కావచ్చు, భారత రాజ్యాంగం అమలు అవుతున్నదా లేకపోతే టీఆర్ఎస్ నాయకులు పోలీసులు కలిసి వాళ్ళ సొంత కలవకుండా రాజ్యాంగం అమలు అవుతుందా అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సందేహాస్పదంగా ఉంది. ఈ రోజు మాకు ముఖ్యంగా దేశ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన గౌరవాన్ని పొందిన నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను గత 3 రోజుల క్రితం మనుగూరు అంబేద్కర్ సెంటర్ లో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి దగ్ధం చేయడం జరిగింది. మరో విధంగా ఏంటంటే 80% మంది ప్రజలు హిందువుల మనోభావాలను కించపరుస్తూ కాషాయ వస్త్రాలు ఆ యొక్క దిష్టిబొమ్మకి కట్టి వాళ్ళు దగ్ధం చేయడం జరిగింది. హిందువుల ఓట్లను పొంది రాజకీయాలు చేసే టీఆర్ఎస్ నాయకత్వం ఈ రోజు హిందువుల మనోభావాలను కూడా కించపరిచే సంఘటనలు చేస్తా ఉంది.